దేవుని స్తోత్రం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ సమయం ఆరాధించడానికి దేవాది దేశాన్ని బట్టి చెల్లించుకుంటూ మనమందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని దేవుని వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. దయచేసి అందరం కళ్ళు మూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. విత్తబడుతున్న వాక్యము మరి మనకు అర్థమవులాగున, మన హృదయాలు దానిని అంగీకరించులాగున, వినగలిగిన చెవులని, చూడగలిగిన కళ్ళని, గ్రహించగలిగిన హృదయాన్ని దేవాది దేవుడు మనకిచ్చులాగున మనమందరము పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ యొక్క మనమందరం కూడా యొక్క వాక్యం ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తున్నాను. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే, పరిశుద్ధమైన మా దేవా, ఘనుడైన మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రం చెల్లించు. మరొకసారి లైవ్ కార్యక్రమంలో ఆరాధించడానికి అవకాశాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, మా స్తుతుల సింహాసనంపై ఆసీనుడు పాత్రుడవి, మా ఆరాధన మేము ఆరాధింపదగిన వాడవి, కోటాను కోట్ల దేవదూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న దేవుడవి. మరి ఈ సమయంలో వాక్యమై ఉన్న దేవుడివి, వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా ఈ వాక్యము మా హృదయంలో మంచి నేల మీద నాటబడి అది ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి అనేకులకి దీవెనకరంగా మమ్మల్ని మార్చమని ప్రభువా, గ్రహించగలిగినంత హృదయాన్ని, తెలివిని, జ్ఞానాన్ని, నాలెడ్జ్ అండ్ విజ్డమ్ని మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయమని, పరిశుద్ధాత్మ యందలి సహాయంతో యొక్క వాక్యం మేము అర్థం చేసుకొని తద్వారా వాక్యానుసారమైన జీవితాన్ని జీవించలాగున నీ కృపని మాకు దయచేయమని యేసుక్రీస్తు శక్తి గల నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని స్తోత్రం మీ అందరికీ కూడా. సో ఈ సమయంలో మరి ఈ రీతిగా మనమందరం కూడా మరొకసారి ఉంటున్నాం. మరి ఇంకా ఎన్ని దినాలు వెళ్ళాలో తెలీదు. ప్రభు రోజుల వరకు యొక్క గుర్తించాడో నేను నమ్ముతున్నాను. ఆమేన్. యేసుక్రీస్తు సమీపించి ఉన్నది, అంతము మొదలై ఉన్నదని నేను నమ్ముతున్నాను. వరకు కూడా మనము సమన్వయం పాటించి జాగ్రత్త కలిగి మరి మన యొక్క కుటుంబాలని, దేహాలని, ఆత్మీయ జీవితాలని కాపాడుకోవాల్సిందిగా చేస్తున్నాను. అనుదినము సేవించుచున్న మన దేవుడు మనల్ని తప్పక రక్షించగలిగిన సమర్థుడు. సింహాల నోటి నుంచి మరి మనం అనుదినము సేవించుచున్న దేవాది దేవుడు మనల్ని తప్పక సమర్థుడు. ఆ విషయంలో ఏమాత్రం కూడా సందేహము మీరు తీసుకోవద్దు, సందేహపడొద్దు. కానీ అనుదినము సేవించుచున్న మన దేవుడు మనల్ని తప్పక కాపాడుతున్నాడు. ఆయన దూతల కాపుదల మన చుట్టూ ఉన్నది కాబట్టి ధైర్యం కలిగి ఉండండి, జాగ్రత్త కలిగి ఉండండి. మరి ప్రతిరోజు కూడా అనేక ఫోన్ కాల్స్ నేను రిసీవ్ చేసుకుంటూ ఉన్నాను. కోవిడ్ పాజిటివ్ ఉన్న వాళ్ళు ఫోన్స్ చేస్తున్నారు, డౌట్ సస్పెక్టెడ్గా ఉన్న వాళ్ళు ఫోన్స్ చేస్తున్నారు, భయముతో ఆందోళనతో ఉన్న వాళ్ళు ఫోన్స్ చేస్తున్నారు. మరి కొద్దిపాటి సీజనల్ ఫ్లూస్ ఉన్నప్పటికీ కూడా ఫోన్లు చేస్తున్నారు. ఉద్యోగాల నిమిత్తం ఫోన్లు చేస్తున్నారు. ఏ రాత్రి 24/7 మేము అవైలబుల్గా ఉన్నాం. ఒక్కొక్కసారి 2 గంటలు 3 గంటల సమయంలో కూడా నేను ఫోన్స్ రిసీవ్ చేసి ఏ సమయంలో ఎలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో వారు ఫోన్ చేస్తారో తెలియదు కాబట్టి ఫోను నా దగ్గరే పక్కనే పెట్టుకొని
పనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మరి ఎలాంటి పరిస్థితుల్లో ఫోన్ చేస్తారో, ఎలాంటి ఆందోళనకరమైన సన్నివేశంలో ఉండి వారు ఫోన్ చేస్తారో మనందరికీ కూడా తెలుసు. మరి అట్లాంటి టైంలో వారికి ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్కి అటెండ్ చేసి ధైర్యం చెప్పి మనోధైర్యాన్ని కలిగించినట్లయితే గనక తప్పగా అవకాశం ఉంటుంది. కాబట్టి వారు ఫోన్ నేను కంపల్సరీ ఫోన్లు చేసి, అదే రీతిగా సంఘస్థులతో కూడా ప్రతి ఒక్కరితో కూడా టచ్లో ఉన్నాం. ఎట్లున్నారు ఏంటి అని వారి యొక్క స్థితిగతుల్ని కనుక్కుంటూనే ఉన్నాం. ఎవరిని కూడా విడిచిపెట్టలేదు. ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చిన బాధ్యత ఆత్మీయ తల్లిదండ్రులుగా, ఆత్మీయ సహోదరులుగాను దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మరి వాటన్నిటి నిమిత్తము బాధ్యత కలిగి ప్రార్థన చేయటము, వారి గురించి ఆలోచించటము, వారి నిమిత్తము మరి మేము మరి ఆలోచించి వారి నిమిత్తం భారం కలిగి ఉండటం, అది మాకు దేవుడు అప్పగించిన పని. కాబట్టి ఆ పనిలో మేము నిమగ్నమై ఉన్నాం. దయచేసి ఏమాత్రం సందేహపడొద్దు, భయపడొద్దు, కానీ జాగ్రత్త కలిగి మరి మనకి కొంత సమయం మాత్రమే ఉంది. అంటే ఈ వైరస్ పూర్తిగా వెళ్ళిపోవటానికి ఇంకా కొంత సమయమే ఉంది. ఇన్ని నెలలు ఓపిక పట్టి ఈ కొంత సమయం ఓపిక పట్టలేకపోతే చేసిందంతా కూడా వృధా అయిపోయింది. ఇప్పటి వరకు జాగ్రత్త కలిగి ఉన్నదంతా కూడా వృధా అయిపోయింది. కాబట్టి ఇన్ని నెలలు ఓపిక పట్టిన, ఎందుకంటే గవర్నమెంట్ వారు కావచ్చు, WHO వాళ్ళు వీరందరూ కూడా చెప్తున్నాం అంటే పీక్ స్టేజ్లో, ఆగస్ట్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి ఆ తర్వాత గ్రాఫ్ ఉంటుందంట. సడన్ గా హై అయిన గ్రాఫ్ ఆగస్టులో గ్రాఫ్ హైగా ఉంటుంది. గ్రాఫ్ అంటే ఆ వైరస్ ప్రభావం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు మనము స్వేచ్ఛగా బయటకు వచ్చి చక్కగా మరి ఒక ఆదివారం మాత్రమే ఆగిపోతుందేమో ఆరాధన. కానీ ఈ పరిస్థితులన్నీ అయిపోయిన తర్వాత అవసరమైతే వారం ప్రతిరోజు కూడా మనం ఆరాధనలు పెట్టుకోవచ్చు. మనకు ఆటంకాలు ఏం లేవు, ఎవరు కూడా అబ్జెక్ట్ చేయరు మనల్ని. మీకు ఓపిక ఉండాలే కానీ వాక్యం చెప్పడానికి నేను ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటాను. మీరు చూస్తున్నారు కదా, గత 4 నెలల నుంచి క్రమం తప్పకుండా ప్రతిరోజు వాక్యం చెప్తూనే ఉన్నాం. రిపీటెడ్ మెసేజ్లు ఇవ్వట్లేదు. అయిపోయిన దాన్ని మళ్ళీ తిరిగి మీకు లైవ్లో ఇవ్వట్లేదు. కానీ ఏ రోజుకు ఆ రోజు కొత్తగా దేవుడు నడిపిస్తూనే ఉన్నాడు. కొత్తదనాన్ని దేవుడు మాకును మీకును పరిచయం చేస్తూనే ఉన్నాడు. ప్రతిదినము దేవుని స్తుతించుకుంటూనే ఉన్నాం. అందుకే దానియేలు గ్రంథంలో నా మాట నాకు చాలా ఇష్టమైన మాట. సేవించుచున్న నీ దేవుడు నిన్ను కాపాడిన, నేను అనుదినము నా దేవుడు నన్ను తప్పక కాపాడాడు, కాపాడతాడు కూడా. సింహాల నన్ను కాబట్టి మనం అనుదినం, కాబట్టి నీ కుటుంబము మాదిరికరమైన కుటుంబంగా ఉండాలి. నీ కుటుంబము ఆశీర్వాదకరమైన కుటుంబం మాత్రమే కాదు, మాదిరికరమైన కుటుంబం కూడా ఉండాలి అన్నదే. అంటే అన్ని మధ్యలో నువ్వు ఉన్నప్పుడు నీ కుటుంబాన్ని అనేక మంది చూసి వారు నీ దేవుడు నిజమైన దేవుడు, నమ్మదగిన వాడని వారు కూడా మారు మనసు పొందే అంత ఆత్మీయ జీవితాన్ని, ఒక మాదిరికరమైన కుటుంబము మన కుటుంబాలుగా ఉన్నాయా మనం పరిశీలించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. క్రైస్తవ కుటుంబాలంటే చాలా చులకన అయిపోయింది. ఈ రోజులలో చాలా చులకనగా చూస్తున్నారు క్రైస్తవులంటే.
ఎందుకంటే వారు చెప్పేది ఒక మాట, చేసేది ఒక మాట, చేసేది ఒకటి అని. చెప్పేది ఏది చేయరు, చేసేది ఏది చెప్పరు అన్నట్టుగా ఒక చులకన భావం అనేది సంఘంలో, బయట ప్రపంచంలో, సమాజంలో వచ్చేసింది. మరి ఈరోజు మన కుటుంబం పట్ల ఆ చులకన భావం అనేది ఎక్కడా కూడా లేకుండా మనం ఏం చేయాలంటే మన కుటుంబాన్ని ఒక మాదిరికరమైన కుటుంబంగా మార్చుకోవాలి. మనం ఒక మాదిరికరమైన కుటుంబముగా మన కుటుంబాన్ని మార్చుకొని, నువ్వే కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, నీ మనవాళ్ళు మనమరాళ్ళు కావచ్చు, నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, నీ రక్త సంబంధికులు అందరూ కావచ్చు, అన్యజనులకి మాదిరికరమైన వారిగాను, అనేక మంది క్రైస్తవ సోదరులకు కూడా మాదిరికరమైన వారిగా ఉండాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశమై ఉన్నది. చూడండి, అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 12వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. ఆ మాటని మనం చదువుకొని మరి ముందుకు వెళ్దాము. యాక్ట్స్ చాప్టర్ 12 వర్స్ 12లో అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంది. నేను చదువుతున్నాను. అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుకుందాం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. చాలండి, అక్కడ ఏం చేస్తున్నారంటే అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడ? మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంట అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారంట. మార్కు అనే మారు పేరు గలంటే ఆయన పేరు మన బైబిల్ గ్రంథంలో ఇంగ్లీష్ మార్క్ అని చెప్పేసి అంటారు. ఆయనకి మార్కు మరి యోహాను ఈ రెండు పేర్లు ఆయనకే ఉన్నాయి. జాన్ అంటూ ఉంటారు. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చినప్పుడు అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచున్నారంట. చూడండి, ఆ రోజులలో సంఘాలు లేవు పెద్దగా. సమాజ మందిరాలు ఉన్నాయి. సమాజ మందిరాలకు వెళ్ళి అపోస్తులు ఎవరైతే ఉన్నారో పేతురు, యోహాను, మార్కు వీళ్ళందరూ కూడా సువార్త ప్రకటించాలి అంటే గనక వాళ్ళకి ఎంతో వ్యతిరేకత ఉన్నది. వాళ్ళకి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. కాబట్టి ఈ అడ్డంకుల మధ్యలో వారు సువార్త ప్రకటించడానికి వెళ్ళటము సాధ్యపడని సందర్భాలు. కాబట్టి ఆ రోజులలో అప్పటికే పేతురుని అప్పగించి చెరసాల్లో వేయటం జరిగింది. చెరసాల్లో నుంచి బయటకు వచ్చిన పేతురు మరి ఎక్కడికి వెళ్ళాడంట? మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి ఇంటికి వచ్చేసాడంట. అక్కడ ఏం చేస్తున్నారంటే గనక వీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు ఎడతెగక. ఏ సమయంలో అది చూసుకుంటే గనక మధ్యరాత్రి కాల సమయంలో వారు ప్రార్థన చేస్తున్నారు. పేతురు చెరసాలలో నుంచి విడిపింపబడిన సమయం ఏ సమయమో? పగలా, మధ్యాహ్నమా, సాయంకాలమా, మధ్యరాత్రి కాల సమయంలో, అంటే మిడ్ నైట్ చేస్తున్నారంట. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంది. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండ్రి. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు? పేతురు కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు పేతురు కొరకు ప్రార్థన చేస్తున్నారంటే పేతుడు నామములో సువార్తను ప్రకటిస్తున్నాడని, యేసుక్రీస్తు ప్రభువు వెంబడించిన వాడుగాను క్రీస్తు నామములో సువార్తను ప్రకటిస్తున్నాడని వాళ్ళు ప్రకటించు అని చెప్పినాడన్న కోపముతో బంధించి చెరసాల. అయితే సంఘమంతా కూడా అత్యాశక్తితో, సంఘస్థులందరూ కూడా ఏం చేస్తున్నారంట? ఈరోజు సంఘాలలో జరుగుతున్న గొప్ప ఆశీర్వాదకరమైన సంగతి ఏంటంటే కనుక ఒక వ్యక్తి, సంఘములో ఒక వ్యక్తి మరి అనారోగ్య సమస్యతో బాధపడుతుంటేనో ఏదైనా సమస్యలతో బాధపడుతుంటే ఆ వార్త సంఘానికి తెలియపరిచినప్పుడు సంఘంలో ఉన్న వారందరూ కూడా ఏం చేస్తున్నారంట? అత్యాశక్తితో వారి కొరకు ప్రార్థిస్తున్నారు. ప్రభువా, ఆ వ్యక్తిని ఆ సమస్య నుంచి విడిపించు అని. ఒకరోజు గత 2019 సంవత్సరంలో ప్రతి బుధవారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఇప్పుడు ఏ రూమ్లో అయితే స్టూడియో సెటప్ చేసి ఏ రూమ్లో అయితే లైవ్ కార్యక్రమాలు జరుగుతున్నాయో ఇదే రూమ్లో కొంతమంది ప్రార్థనా యోధులు ఒక 10-15 మంది కూడుకొని
మధ్యాహ్నము 12:30 గంటల నుంచి సాయంకాలము 3, 4, 5 గంటల వరకు కూడా చైన్ ప్రేయర్ కంటిన్యూ చేస్తాం. సంఘం కొరకు, సంఘంలో ఉన్న సమస్యల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఈ క్రమంలో ఒకరోజు 2 సహోదరులు మా దగ్గరికి వచ్చారు. వచ్చి ఆ సహోదరి చెప్తుందన్నా, మా చెల్లెలి కొడుకు కొరకు ప్రార్థన చేయండి, వాడు పుట్టి సంవత్సరమే అవుతుంది కానీ అతనికి క్యాన్సర్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. క్యాన్సర్ అని చెప్పేసి రిపోర్టు డిక్లేర్ చేస్తున్నారు. అయితే సెకండ్ ఒపీనియన్కి వెళ్తున్నాం. ఫస్ట్ రిపోర్ట్లో అయితే కనుక క్యాన్సర్ అని చెప్పి సెకండ్ ఒపీనియన్కి వెళ్తున్నాం. దాని కొరకు బయాప్సీని కూడా కలెక్ట్ చేశారు. హెపటాలజీ డిపార్ట్మెంట్లో బయాప్సీని కూడా కలెక్ట్ చేశారు. ఆ బయాప్సీని మరి టెస్ట్కి పంపించారు. ఆ టెస్ట్ రిజల్ట్ ఈ సాయంకాలం వస్తాయి అన్న, మీరు ప్రార్థన చేయండి అని వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పారు. ఫస్ట్ రిపోర్ట్ ఏమొచ్చింది? క్యాన్సర్ డిటెక్ట్ అయింది అని తెలిసింది. సెకండ్ ఒపీనియన్ దాంట్లో ఉంది ఇంకా కన్ఫర్మేషన్ లే. దీని కొరకు సెకండ్ ఒపీనియన్కి శాంపుల్ ఇచ్చేసి డైరెక్ట్గా మన దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు కూర్చొని సంఘం అంతా కూడా అప్పుడే ప్రార్థనలో మోకరిస్తూ ఉన్నాం. ఆ బాబు కొరకు, ఆ చిన్న బాబు, సంవత్సరం బాబు కొరకు అందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు నామంలో సంఘంలో ఉన్న ప్రార్థనా యోధులందరూ కూడా, నేను, పాస్టర్మ గారు, మరి మిగిలిన అందరము కూడా, ప్రార్థనా యోధులందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. దగ్గర 10 నుంచి 15 మంది కూర్చొని ఆ చిన్న బాబు అదే అంశంగా పెట్టుకున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే సాయంకాలము వాళ్ళు ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయిన తర్వాత సాయంకాలము 8-9 గంటల ప్రాంతంలో వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నేను ఆసక్తితో ఆ ఫోన్ కాల్ని అటెండ్ చేస్తే వాళ్ళు అన్నారు, అన్న క్యాన్సర్ లేదు అని చెప్పేసి అన్నారు. హల్లెలూయా. క్యాన్సర్ లేదన్నా, రిపోర్ట్ నార్మల్ వచ్చేసింది అన్నారు. హిస్టోపెథాలజీ డిపార్ట్మెంట్లో రిపోర్ట్ నార్మల్ ఇచ్చారు. డాక్టర్ కూడా చెప్పాడు లేదు అని చెప్పేసి అనగానే ఎంతో సంతోషించి ప్రభువుని స్తుతించాను. చూడండి, మరణ లోయలలోకి, మరణ ప్రాంతంలోకి వెళ్ళిన చిన్న బాబు యొక్క స్థితిని సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? ఆ ప్రార్థనకి దేవుడి జవాబు దయచేసి మరి నార్మల్ రిపోర్ట్ని దేవుడు ఇవ్వటం జరిగింది. ప్రియ సహోదరి, సహోదరుడా, నేను ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే గనక, ఆ సమస్యను నీలో దాచిపెట్టుకోవద్దు, తెలియపరచండి. తప్పేం లేదు. ఆర్థిక సమస్యలు వస్తున్నాయంటే మరి ఆర్థిక బట్టో లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేయటాన్ని బట్టో ఏదో ఒక విధమైన మరి బట్టి సమస్యలు వస్తాయి. మరి ఆ సమస్యల నుంచి, అప్పుల్లో నుంచి బయటికి రావాలని సంఘానికి తెలియపరిచి, సేవకుడికి తెలియపరిచి మరి దాని నిమిత్తం ప్రార్థన చేయించుకోవటము అది శ్రేష్టకరమైందే, అది ఆశీర్వాదకరమైందే. సేవకుడు, సంఘం అంతా నీ కొరకు ప్రార్థన చేస్తారు. ఇక్కడ జరుగుతున్నది కూడా అదే. ఏంటి అంటే గనక, వారైతే అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారంటే గనక, చెరసాలలో ఉన్న పేతురు విడిపింపబడాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి నీ రోగం గురించి, నువ్వు రోగంతో పీడింపబడుతున్నావు, అది ఎలాంటి రోగమైనప్పటికీ కూడా నువ్వు సంఘానికి తెలియపరిచినప్పుడు ఏమవుతుందంటే గనక, సంఘంలో ఉన్నవారు దాని నుంచి నీకు విడుదల రావాలని వారు ప్రార్థన చేస్తారు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి వారు ఏం చేస్తారంటే కనుక, నీ కొరకు ఆ సమస్య నుంచి నువ్వు బయటికి రావాలి, విడిపింపబడాలి, ఆ బంధకాల్లో నుంచి విడిపింపబడాలని నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. నువ్వు దాచిపెట్టుకోవటం వల్ల ఏమైంది? అది నీలో మురిగిపోయిద్ది, అది మళ్ళీ డెవలప్ అయిపోయిద్ది, నీకే హానికరంగా మారిపోయిద్ది. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, మీరు చేయవలసింది ఏంటంటే గనక, నీకేదైనా సమస్య ఉంటే గనక దయతో సంఘానికి, సేవకుడికి తెలియపరచుకోండి. తద్వారా సంఘము, సేవకుడు నీ కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయటం ద్వారా నువ్వు త్వరగా ఆ సమస్య నుంచి బయటికి వచ్చేస్తావు. పేతురు కొరకు వారు ప్రార్థన చేసినప్పుడు మధ్యరాత్రి కాల సమయంలో వారందరూ కూడా ఒక ఇంట కూడి, మరియ ఇంట కూడి వారందరూ ఏం చేస్తున్నారంట? ఎడ చేస్తున్నారు. వారు చేస్తున్న
ఏంటి అంటే, అయ్యా పేతురుని విడిపించు, అయ్యా పేతురుని విడిపించు, అయ్యా పేతురుని విడిపించు, పేతురుని మా మధ్యలోకి తీసుకొని రా, పేతురుని చంపేస్తారయ్యా, తీసుకొని రా తీసుకొని రా తీసుకొని రా అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తన దూతల్ని పంపించి పేతురుని బయటకు తీసుకొచ్చేసాడు. జాగ్రత్తగా చూడండి, దేవుడు తన దూతల్ని పంపించి పేతురుని చెరసాలలో నుంచి బయటకు తీసుకొచ్చేసాడు. ఆ విషయం ఎవరికి కూడా తెలియదు. నిశ్శబ్దగా ఉన్నాడు పేతురు చెరసాల్లో. ఎలా ఉన్నాడంటే గనక పక్కన వాళ్ళు బహుశా అడిగుండొచ్చు, ఏం పేతురు రేపు నిన్ను చంపేస్తారే, నువ్వు మరి ప్రార్థన గిర్దన ఏం చేసుకోకుండా మౌనంగా ఉన్నావంటే, నేను ప్రార్థన చేసుకున్నాను, అయినప్పటికీ కూడా నా కొరకు ప్రార్థన చేసి సంఘస్థులు ఉన్నారు అని ఒక ధీమాతో ఉండుంటాడు పేతురు. నేనైతే ప్రార్థన చేసుకున్నాను, అయినప్పటికీ కూడా మరి నా కొరకు ప్రార్థన చేసే సంఘస్థులు ప్రార్థన చేస్తూ ఉంటారు, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను చేసుకుంటున్నాను కాబట్టి దేవుడు సమాధానాన్ని నాకు దయచేస్తాడు, ఆయన నన్ను విడిపిస్తాడనే నమ్మకము బహుశా ఆ పేతురులో ఉండి ఉంటుంది. చూడండి, ఈ కుటుంబము ఆ ఇల్లే మందిరముగా మారిపోయింది. ఆ రోజు పెద్ద పెద్ద సంఘాలన్నీ కూడా ఒకప్పుడు చిన్నగా ఇంట్లో మొదలైనవి. పెద్ద పెద్ద సంఘాలు ఈ రోజుల్లో మరి పెద్ద పెద్ద సంఘాలుగా పేరుగాంచి మరి వేల మంది ప్రజలను చెప్పుకుంటున్న ఆ సంఘాలన్నీ కూడా ఒకానొక సంవత్సరంలోనో ఒకానొక స్టార్టింగ్ డేస్లో అవన్నీ కూడా ఎలా అంట, మరి ఒక ఇంట్లో మొదలైనవి. అవన్నీ కూడా ఇంట్లో మొదలైన సంఘాలే, అవన్నీ కూడా ఇంట్లో మొదలైన సంఘాలే. సంఘం అనేది ఎప్పుడు కూడా ఇంట్లో నుంచే మొదలవుతుంది. కొద్దిమందిగా కలిసి కూడుకొని, నేను ఎందుకు కుటుంబ ప్రార్థనలు పెట్టుకోండి అని నేను సంఘస్థులను ఎందుకు ప్రోత్సాహపరుస్తానంటే కనుక కుటుంబ ప్రార్థన కుటుంబానికే కాదు, సంఘానికి కూడా ఆశీర్వాదకరము. నీ కుటుంబ ప్రార్థన నీ కుటుంబానికి మాత్రమే కాదు, సంఘము యొక్క అభివృద్ధికి కూడా ఎంతగానో దోహదపడుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి నెల ఒక రోజు క్రమం తప్పకుండా నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకోమని నేను చెప్తున్నా. ఇప్పుడైతే మరి ఈ పరిస్థితులు బాగాలేదు కాబట్టి ఈ పరిస్థితుల నుంచి ఇంతకుముందు నేను చెప్పినప్పుడు చాలామంది సంఘస్థులు మరి వాళ్ళందరూ కూడా ప్రతి నెల ఖచ్చితంగా ఒక రోజు వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకున్నారు. వారు ఇరుగు పొరుగు వారిని పిలుచుకుంటూ, వారికి తెలిసిన క్రైస్తవులను పిలుచుకుంటూ చక్కగా అనుకూలమైన సమయంలో వారు ప్రార్థన పెట్టుకొని మమ్మల్ని ఆహ్వానించారు. మేము వెళ్ళి మరి కొద్దిపాటి వాక్యాన్ని వారికి అందించి వారి కొరకు అక్కడికి వచ్చిన వారందరి కొరకు ప్రార్థన చేసి రావటం కూడా దేవుడు అవకాశాన్ని కల్పించాడు. ఇది ఇయర్లో నేను ఈ యొక్క మాట చెప్పినప్పుడు చాలా మంది ప్రోత్సహించారు, పెట్టుకున్నారు. అయితే మార్చి నుంచి లాక్డౌన్ స్టార్ట్ అయింది కాబట్టి మరి ఇప్పుడైతే మరలా మనకి ఎప్పుడైతే ఇవన్నీ సడలింపులు వస్తాయో అప్పటి నుంచి మరలా మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబ ప్రార్థన ఒకరోజు నీ ఇంట్లో తప్పనిసరిగా జరగాలి. ప్రతి కుటుంబంలో జరిగే కుటుంబ ప్రార్థన రేపొద్దున ఒక గొప్ప సంఘముగా మార్చబడుతుంది. ఒక గొప్ప సంఘముగా అభివృద్ధి చెందిద్ది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున్న పెద్ద పెద్ద సంఘాలు ఒకప్పుడు చిన్నగా ఇంట్లో మొదలైనయే కాబట్టి ఈరోజు గొప్ప సంఘాలుగా అయిపోయినాయి. ఏ చిన్న సంఘమైనా సరే మొదట మరి చిన్నగానే ఉంటుంది, అది పెరిగి 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 ఏమవుతుందంట, పెద్దగా అయిపోతుంది. దేవుడు అట్టి రీతిగా మనని కూడా ఆశీర్వదించును గాక. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళందరూ కూడా అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నాడు అంటే ఒక దైవజనుడు, మరి ఆ దైవజనుడి యొక్క సాక్ష్యాన్ని నేను విన్నప్పుడు ఆ దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళ ఊర్లో ఒకే ఒక్క క్రైస్తవ కుటుంబం ఉండేదంట. ఒకే ఒక్క క్రైస్తవ కుటుంబం ఉండేది వాళ్ళ ఊర్లో. మిగిలిన వాళ్ళంతా కూడా క్రైస్తవులుగా ఉండేవాళ్ళు, కానీ వాళ్ళు ఏమాత్రం కూడా మందిరానికి వెళ్ళే అలవాటు లేదు. మిగిలిన కొంతమంది క్రైస్తవులు ఉన్నప్పటికీ కూడా మందిరానికి వెళ్ళే అలవాటు లేదు, దేవుణ్ణి ఆరాధించే అలవాటు లేదు, ఇష్టానుసారమైన జీవితాలు కూడా ఉన్నారు అక్కడ ఆ ఇంట్లో, ఆ ఊర్లో. అయితే మరి ఒకరోజు ఎప్పుడూ కూడా ఒక క్రైస్తవ కుటుంబం ఎప్పుడూ కూడా అంట సాయంకాలం 7 కాగానే రేడియో ఆన్ చేస్తారంట వాళ్ళు. ఆ రోజులలో రేడియో ఆన్ చేయగానే రేడియోలో కొన్ని భక్తి గీతాలు వస్తూ ఉంటాయి, దేవునికి సంబంధించినవి. ఆ భక్తి గీతాలు వారు విన్న తర్వాత ఒక వాక్యాన్ని చదువుకొని వారందరూ కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటారంట.
ఆ ఇంటెదురుగా ఆ భక్తిపరుడైన ఆ స్కూల్ మాస్టర్ గారు యొక్క ఇంటెదురుగా ఇంకొక కుటుంబం ఉంది. ఆ కుటుంబము ఎప్పుడూ కూడా వీళ్ళు భక్తి గీతాలు వింటూ ఉంటే వాళ్ళు లోక సంబంధమైన సినిమా పాటలు పెట్టుకొని తాగుతూ ఉంటారంట. వీళ్ళేమో ప్రార్థన చేసుకుంటూ ఉంటే వాళ్ళు బయటకు వచ్చి రోడ్ల మీద పడి తాగి ఫుల్గా తాగేసి బయటకు వచ్చి రోడ్ల మీద పడి కొట్టుకుంటూ ఉంటారంట వాళ్ళు. ఇలా కొన్నాళ్ళు వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. మరి ఈ యొక్క స్కూల్ మాస్టర్ గారు దేవుని యందు భయభక్తులతోటి తన కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాడు. ఈ కుటుంబాన్ని అబ్జర్వ్ చేస్తున్న ఆపోజిట్ ఉన్న కుటుంబము కొన్నాళ్ళు కొన్ని రోజులు అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ మాస్టర్ గారు ఎలా ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నారు, ఈ మాస్టర్ గారు ఎలా ఇంత సమృద్ధిగా ఉండగలుగుతున్నాడు. ఆ మాస్టర్ గారి కుటుంబంలో ఎప్పుడూ కూడా ఎలాంటి, మన కుటుంబంలో ఎప్పుడూ గొడవలే, కొట్టుకోవటము, రోడ్ల మీదకి జుట్లు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి కొట్టుకోవటమే. మరి ఈ మాస్టర్ గారి కుటుంబంలో ఎప్పుడు కూడా గొడవలు ఉండవు. వాళ్ళు సైలెంట్గా ఉంటుంది, వాళ్ళ ఇల్లు చాలా సమాధానంగా ఉంటారు. ఏంటి రహస్యము అని చెప్పేసి మరి వెళ్ళి ఒకరోజు ఆ ఏరియా సర్పంచ్ గారు కావచ్చు వాళ్ళందరూ కూడా వెళ్ళి అడిగారంట, మాస్టర్ గారిని అడిగారంట, ఏమని, మాస్టర్ గారు మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు, ఎవరి దగ్గరికి వెళ్ళి కూడా చేయి చాచరు, వారందరూ కూడా ఎప్పుడు ఆనందంగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు. ఇన్ని సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం, కానీ మీ కుటుంబంలో ఎలాంటి గొడవలు కూడా లేవు, ఏంటి మీ రహస్యం అంటే గనక ఆ మాస్టర్ గారు లోపలికి వెళ్ళి, ఇప్పుడే వస్తానుండని లోపలికి వెళ్ళి బైబిల్ తీసుకుని వచ్చి, ఈ బైబిల్ని మేము అనుసరించి నడుస్తున్నాం, మేము ప్రార్థన చేసుకుంటున్నాం, మేము కలిగి ఉన్న దేవుడు సజీవుడు, ఆయన్నే మేము ఆరాధిస్తున్నాం కాబట్టి, ఆయన మార్గంలో మేము నడుస్తున్నాం కాబట్టి ఈరోజు మేము సంతోషంగా ఉన్నాం, సమృద్ధిగా ఉన్నాం అని చెప్పేసి అన్నప్పుడు వెంటనే ఆ సర్పంచి, నేను కూడా ఆ దేవుణ్ణి కలిగి ఉంటాను, నేను కూడా ఆ దేవుణ్ణి ఆరాధిస్తాను, నేను కూడా ఆ దేవుడికి రోజు కూడా ప్రార్థన చేస్తానని చెప్పేసి ఆ సర్పంచ్ అన్నాడు. ఆ సర్పంచ్ మారాడంటే ఆటోమేటిక్గా మారిపోతారు. 95% మంది ఊరి ప్రజలందరూ కూడా ఆ ఒక్క మాస్టర్ గారి కుటుంబాన్ని బట్టి, ఆత్మీయ జీవితాన్ని బట్టి, ఆయన చేసే ప్రార్థనలు బట్టి మిగిలిన వారందరూ కూడా మారిపోయారంట. 95% మంది మారిపోయారంట. సుమారుగా ఆ ఊర్లో ఉన్న వారంతా కూడా ఏదో 4-5 కొద్ది మంది తప్పించి కరుడుగట్టిన వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమైపోయారంట, దేవుని అంగీకరించి దేవుని మార్గంలోకి వచ్చి ఈరోజు ఆ ఊరంతా కూడా చాలా సస్యశ్యామలంగాను ప్రశాంతంగాను జీవిస్తున్నదంట. ఆ ఒక్క కుటుంబము మాదిరికరమైన కుటుంబంగా ఉంది ఆ ఊరికి. ఆ మాస్టర్ గారి యొక్క ప్రవర్తన ఆ ఊర్లో ఉన్న అనేక మంది స్త్రీలకు కావచ్చు, పురుషులకి కావచ్చు మాదిరికరంగా ఉంది. దేవుణ్ణి వెంబడిస్తున్న ఆ మాస్టర్ గారి యొక్క కుటుంబము ఆ ఊరంతటిని కూడా మార్చుకోగలిగింది. ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా మారిపోయారు. ఒకవేళ నీ కుటుంబం కూడా దేవుని కలిగి ఉండి అట్టి మాదిరికరమైన కుటుంబముగా ఉంటే, ప్రార్థనా పరులైన కుటుంబముగా ఉంటే, దేవుని వాక్యాన్ని అంగీకరించే వారిగా నువ్వు ఉంటే, ఏ జీవితంలో లేకుండా కానీ సమృద్ధిగా నువ్వు కనిపిస్తూ ఉంటే, నిన్ను బట్టి నీ చుట్టూ ఉన్న వారు అందరూ కూడా మారిపోతూ ఉంటారు. ఆ ఒక్క మాస్టర్ గారు ఆయన యొక్క భక్తి జీవితాన్ని బట్టి ఏమైపోయిందంట, ఆ ఊరంతా కూడా దేవుని అంగీకరించింది. ఏదో గొప్ప కార్యాలు చేసో, అద్భుతాలు ఆశ్చర్యాలు చేసో మా ఊరిని మార్చాల్సిన అవసరం లేదు. మన ఒక సువార్త, మనం ఉండే సువార్తగా ఉంటుంది. కాబట్టి నీ యొక్క ప్రవర్తనలో మొట్టమొదటి నీ కుటుంబంలో కూతులు రాకూడదు, సరస్సు రాకూడదు. నీ నోటి వెంట ఎప్పుడు మాటలే ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, అంత్య దినాల్లో మనం ఉన్నాం. ఇప్పటికైనా కానీ మనము మారకుండా నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అంటే గనక నువ్వు ఎప్పటికీ కూడా మారలేవు. ఇది ఒక మంచి అవకాశము మనందరికీ కూడా. దేవుని మార్గంలోకి రావటానికి ఇది చక్కటి అవకాశం మనకి. కాబట్టి మీరందరూ కూడా దేవుని మార్గంలోకి రండి.
విడిపింపబడాలని ప్రార్థన చేయండి. మధ్యరాత్రి కాల సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నారంట వాళ్ళందరూ కూడా. ఎలా అంట, వారు అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు. ఒక దగ్గర 4-5 కూర్చుంటే ముసలమ్మ ముచ్చట్లు, లోక సంబంధమైన ముచ్చట్లు తప్పించి మాట్లాడుకోవటమో, వాడిట్ట వీడిట్ట ఆమట్ట ఈమెట్ట అని మాట్లాడుకోవటమో తప్పించి, 4 ఉన్నాం కదా రండి ప్రార్థన చేసుకుందాం, 4 20 10 పావు గంట 15 మినిట్స్ చేసినా 4 ఒక గంట సేపు ప్రార్థనలో ఉండట్టు ఉంటుంది. మరి అది అందరికీ, మనకి, మన కుటుంబాలకి, మన ఊరికి అనుకోం. కానీ రాజకీయాలు, ఆరుడట్ట ఈడిట్ట క్రికెట్ గురించి మాట్లాడుకోవటం, జగన్ అన్నాడు, నరేంద్ర మోడీ ఇట్ట చేస్తున్నాడు అనుకుంటాం తప్పించి, రండి మరి కొద్ది వాక్యాన్ని మనం ధ్యానించుకొని తీసుకుందామన్న సందర్భాలు ఉండట్లేదు. చూడండి, అక్కడ చేస్తున్నారంట, అక్కడ కూడి ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన చేయటం వల్ల ఏం జరిగింది? ప్రార్థన చేయటం వల్ల అనేకమైన బంధకాల నుంచి, అప్పులలో, కుటుంబ సమస్యల్లో నుంచి మనం బయటకు వస్తాం. అపవాది ఎంతగానో ఆటంకపరుస్తూ ఉంటుంది, మనల్ని ఆటంకాలు కలుగు చేస్తూ ఉంటుంది. కానీ ఆటంకాలను జయించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి దేవుడు జవాబు దయచేస్తాడు. అనేకులు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కొరకు? పేతురు కొరకు చేస్తున్నారు. అయితే పేతురు విడిపించబడ్డా లేదా? విడిపించబడ్డాడు. మనం క్లియర్గా చూస్తున్నాం వాక్యంలో. ఎక్కడైతే వారు ప్రార్థన చేస్తున్నారో అక్కడికి పేతురు వచ్చేసాడంటే, మనం దేని గురించి ప్రార్థన చేస్తూ ఉంటామో అక్కడికి ఆశీర్వాదాలు మనం ప్రయాసపడాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నామో. ఒకరోజు ఒక దైవజనుడంట మీటింగ్స్ ఏర్పాటు చేశాడు. ఒకరోజు రివైవల్ మీటింగ్ ఏర్పాటు చేసి భోజనాలు ఉన్నాయని చెప్పేసి అన్నాడు. మరి ఆ భోజనాలు ఉన్నాయి కదా అని చెప్పేసి అందరూ కూడా సిద్ధపడగా వింటూ ఉన్నారు. భోజనాలు చేయటానికి, భోజనాలు పంపిస్తానన్న వారు పంపించలేకపోయారు. బట్టి ఆ ఇంట్లో ఏదో అనర్థం జరగటాన్ని బట్టి పంపించలేకపోయారు. అయితే ఆ దైవజనుడికి వచ్చి అక్కడ వస్తుంది భాగంలో ఉండి మరి ప్రార్థన అయిపోతున్న సమయంలో అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి, అయ్యగారు ఏంట్రా చెప్పు అంటే, అయ్యగారు మరి భోజనాలు పంపిస్తానన్న వాళ్ళు మనకు పంపించలేదు. చెప్తున్న మాట ఏంటంటే, మా ఇంట్లో ఒక చెడు జరగటాన్ని బట్టి మేము భోజనాలు సిద్ధపరచలేకపోయాం, దయతో మమ్మల్ని క్షమించండి అన్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి అయ్యగారు అని చెప్పేసి అంటే, ఏం ఆయన చూసు అని మరి తన యొక్క వాక్య భాగాన్ని కంటిన్యూ చేస్తూ ప్రార్థన అయిపోయిన తర్వాత దేవుడు ఆయనలో ఒక విశ్వాసము, దేవుడు ముందుగా బయలుపరిచాడు కాబట్టి తప్పకుండా చేయగలడన్న నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థన చేసి అందరూ కూడా భోజనాలకి సిద్ధపడండి అంటూ ఉండగానే ఇంతలోపే ఒక పెద్ద DCM వచ్చేసిందంట. DCM వెహికల్ ఒకటి వచ్చేసింది. దాని నిండా కూడా అనేక రకాలైన ఆహార పదార్థాలు ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళు దించుతూ ఉంటే ఈ దైవజనుడు వెళ్ళి, బాబు ఇది ఎవరు పంపించారంటే, అయ్యా మరి ఒక దగ్గర పక్క ఊరిలో పెళ్లి జరుగుతుంది, సడన్గా ఆ పెళ్లికి ఆటంకం వచ్చి పెళ్లి ఆగిపోయింది. అక్కడ 1000 మందికి తయారు చేసిన ఆహార పదార్థాలు అన్నీ కూడా ఏం చేయాలి, వృధా అయిపోతాయి అని చెప్పేసి మేము అనుకుంటున్న సమయంలో అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి చెప్పాడు, అక్కడ మీటింగ్ జరుగుతుంది, అక్కడికి తీసుకువెళ్తే కనుక ఈ ఆహార పదార్థాలు వాళ్ళు ఉపయోగించుకుంటారని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇక్కడికి వెంటనే తీసుకొచ్చామంటే కనుక చక్కగా ఆహార పదార్థాలు వీళ్ళు అనుకున్న దానికంటే, పెళ్లి విందులు ఎట్లుంటాయి, అన్నీ కూడా ఉంటాయి కదా, స్వీట్ గీట్ అన్నీ ఉంటాయి కదా, మరి అన్నీ కూడా వచ్చేసినాయి అంట. దైవ సేవకుడు ఏదో తెల్లన్నము, సాంబారు, ఒక చట్నీ వేసి, అప్పడం ఏదో వేసి అన్నం పెట్టేసి పంపిద్దాం అనుకున్నాడు మీటింగ్ అయిపోయిన తర్వాత. కానీ అక్కడికి ఏమొచ్చింది,
చికెన్ బిర్యానీ వచ్చింది, స్వీట్ వచ్చింది, చికెన్ కర్రీ, మటన్ కర్రీ అన్నీ వచ్చేసినాయి అంట అక్కడికి. చూడండి, విశ్వాసముతో దైవజనుడు ఏం చేశాడు? భోజనాల కొరకు సిద్ధపడమన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ ప్రార్థన చేస్తున్నారో అక్కడికి ఏమైపోయిందంట? ఆహార పదార్థాలు అన్నీ కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసినాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు దేని నిమిత్తం ప్రార్థన చేస్తున్నారో దానిని త్వరలో మీరు పొందుకోబోతున్నారు. ఆమేన్. అంత మాత్రమే కాదు, సంఘం అంతా కూడా ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎక్కడ 2-3 కలిసి కూడుకున్న నా నామం ముందు ఏకీభవిస్తారో అక్కడ నేను ఉంటానన్నాడు. మన కుటుంబాలు మన చుట్టూ ఉన్న వారికి మాదిరికరంగా మనం ఉండాలి, రోల్ మోడల్స్గా మనం ఉండాలి. క్రైస్తవ కుటుంబాలు చుట్టూ ఉన్న అన్యజనులకి, క్రైస్తవేతరులకి కూడా మనం ఎలా ఉండాలంట? మాదిరికరమైన కుటుంబంగా ఉండాలి. వీళ్ళ అనకూడదు మనల్ని చూసినప్పుడు. ఈ భయంకరమైన వీళ్ళతో సాంగత్యం అసలు మనకు వద్దురా బాబు అని అనకూడదు. కానీ వాళ్ళు నిజంగా సజీవుడైన దేవుని ఆరాధించే వాళ్ళు చాలా మంచోళ్ళు అని చెప్పేసి అనాలి. ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు ఉంటున్న ఇంటికి నేను అద్దెకి వచ్చినప్పుడు, ఈ ఇల్లు రెడ్డీస్ది ఈ ఇల్లు. నేను అద్దె కొరకు అడిగినప్పుడు ఆయన 2 రోజులు ఆగిరా అని చెప్పేసి అన్నాడు. సరే అని నేను 2 రోజులు ఆగి వెళ్దామని చెప్పేసి 2 రోజులు ఆగి వెళ్తే, అప్పుడు ఆయన సరే మీకు ఇస్తానని చెప్పేసి ఇల్లు అద్దెకిచ్చాడు. చక్కగా ఇచ్చిన తర్వాత ఇప్పటికి 3 సంవత్సరాలు దాటిపోయింది. అదే ఇంట్లో మేము ఉంటూ ఉన్నాము. చక్కగా ఇల్లు మరి విశాలంగా ఉంటుంది, ముందు వెనక కూడా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఇంట్లోకి వచ్చిన 4 రోజులకి ఎదురింటి ఉన్న ఒక ఆంటీ మా దగ్గరికి వచ్చి, ఈ ఇల్లు మీకు ఇవ్వటానికి ఓనర్ ఇష్టపడలేదు, కానీ ఎవరు అని అడిగినప్పుడు నేను అడిగాను, ఎవరు వాళ్ళు, హిందువులా, ముస్లిమ్సా, క్రిస్టియన్స్ అని అడిగినప్పుడు మీ ఓనర్ అన్నాడు క్రిస్టియన్స్ అన్నాడంటే నేను ఒకటే మాట చెప్పానయ్యా బాబు, మీకు క్రిస్టియన్స్కి తప్పకుండా ఇల్లు ఇవ్వండి, మీరు వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా చాలా శుభ్రంగా పెట్టుకుంటారు అని చెప్పేసి ఆమె అనిందంట. క్రిస్టియన్స్కి ఇవ్వాలా వద్దా అన్న సందేహపడుతున్న సమయంలో ఓనర్సు ఆమె వచ్చి చెప్పిందంట, క్రిస్టియన్స్కి అయితే గనక ఏ మాత్రము ఆలోచించకుండా ఇవ్వండి. ఎందుకు అంటే గనక నాకు ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ ఉండేది, ఆ ఫ్రెండ్ చాలా నీట్గా పెట్టుకునేది ఇల్లు, ఎప్పుడు చూడు వాళ్ళ ఇల్లు నీట్గా ఉంటుంది, కాబట్టి మీకంటే వాళ్ళు నీట్గా ఇల్లుని మెయింటైన్ చేస్తారు, వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పేసి అన్నప్పుడు ఆయన మీకు ఇవ్వటానికి ముందుకు వచ్చాడు. లేకపోతే ఇవ్వాలని అనుకోలేదు అని చెప్పేసి అంటే నిజంగా ఇది ఎంత మహిమకరమైన జీవితము అని చెప్పేసి అనుకున్నాను. దేవుడు ఎంతగానో సంతోషించుంటాడు. మరి అన్యజనుల నోట క్రిస్టియన్స్ అయితే గనక వాళ్ళు చాలా మరి జాగ్రత్తగా పద్ధతిగా ఉంటారు, వారి యొక్క బిహేవియర్ చాలా బాగుంటుంది అన్నప్పుడు మరి అది ఎంతో ఆశీర్వాదకరంగాను దేవుని నామానికి మహిమకరంగా ఉంది ఆ మాట. మరి మన చుట్టూ ఉన్న వారికి మనం ఎలా కనిపించాలంట? మన వస్త్రం, మన అలంకరణ కావచ్చు, చూడటానికి సింపుల్గా హెయిర్ స్టైల్ కావచ్చు, ఇరబోసుకోనో విచ్చలవిడిగా జుట్లు పెంచేసుకొని తిరగటం కాదు, చక్కగా నీట్గా క్రాఫ్ట్ చేయించుకొని జడలు అల్లుకొని చక్కగా తగుమాత్రము అలంకరించుకొని మంచి వస్త్రాలు అన్నీ కూడా కవర్ అయ్యేటట్టుగా మంచి వస్త్రాలను మనము ధరించుకొని చక్కగా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు తల పైకెత్తే వాళ్ళుగా కాకుండా జాగ్రత్తగా ముందు చూసుకుంటూ వెళ్ళేవాళ్ళుగా మనం ఉండాలి. ఇది ఆశీర్వాదకరము, దేవునికి మహిమకరము. ఈ రోజుల్లో కొంతమందిని చూస్తూ ఉంటే గనక మరి వీళ్ళు క్రైస్తవులా మరి ఎవరు అన్న సందేహం కూడా ప్రజల్లో కలుగుతున్నది. అంత భయంకరమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారు. మన ప్రవర్తన బట్టే, మన వస్త్ర అలంకరణ బట్టే, మన వేషధారణను బట్టే, మనని చూడగానే అపీరియన్స్, మనని చూడగానే దేవునికి మహిమ రావాలి. అర్థమవుతుంది అనుకున్నా? మనని చూడగానే దేవునికి మహిమ రావాలి. మీరు బాగున్నారో, మీరు బ్యూటిఫుల్, అందంగా ఉన్నారు, ఇవి అవసరం లేదు మనకి. క్రీస్తులో ఉన్నప్పుడు మనం అందరం కూడా చక్కగానే ఉంటాం, ఎందుకంటే ఆయన గ్లోరీ మన మీద ఉంటుంది కాబట్టి. కాకపోతే మన వస్త్రాలు కావచ్చు, మన వేషధారణ కావచ్చు, మన మాట తీరు కావచ్చు, ఎలా ఉండాలంట? చాలా పొలైట్గా ఉండాలి, ఎదుటివారికి ఇంప్రెసివ్గా ఉండాలి. మనము
చాలా పొలైట్గా ఉండాలి. నోరు తెరిస్తే ఇష్టానుసారమైన మాటలు కాకుండా పొలైట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన వల్ల దేవునికి మహిమ రావటం అంటే అది నిజమైన విషయం కాదండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఒక మాదిరికరమైన కుటుంబాన్ని మనం కలిగి ఉండాలి. ఈ రోజు నుంచి మన పద్ధతులు మార్చుకుందాం. ఇంటి ముందు వాక్యాలు పెట్టడం వల్ల, ఇంటి లోపట్ల వాక్యాలు పెట్టడం వల్ల భక్తి ప్రజలకు కనిపించదు. మన భక్తి ఎలా కనిపించదంట? మన ప్రవర్తనలోనూ, మన మాట తీరులోనూ, మన యాటిట్యూడ్లో కనిపిస్తూ ఉంటుంది. భక్తి అనేది అలా కనిపించాలి. కాబట్టి ఈరోజు నుంచి మన కుటుంబాలని ఒక సక్రమమైన మార్గంలో తీసుకుని వెళ్దాం. ఇష్టానుసారమైన జీవితం కాకుండా భక్తి కలిగిన జీవితముగా, మనని బట్టి మన పరిసర ప్రాంతాలు ఆశీర్వాదకరంగాను వారు ఆశీర్వదింపబడేవారిగా మన కుటుంబాలను కూడా మార్చుకుందాం. తద్వారా దేవుని మహిమని మనము పొందుకొని ఇంకా అభివృద్ధిలోకి మనం వెళ్దాం. ఒక మాదిరికరమైన కుటుంబముగా మన కుటుంబం ఉండాలి. ప్రార్థనా పరుల కుటుంబముగా మన కుటుంబం ఉండాలి. భయభక్తులు కలిగిన కుటుంబముగా మన కుటుంబం ఉండాలి. ఒక వ్యక్తిని బట్టి ఊరంతా మారినట్టుగా నిన్ను బట్టి నీ పరిసరాలంతా కూడా మారిపోవాలి. ఆటోమేటిక్గా నువ్వు ఉంటున్న ఏరియా అంతా మారిపోవాలి. లాస్ట్ ఇయర్ 2019లో గ్రాండ్ క్రిస్మస్ ఇంటి ఎదురు ఉన్న ఓపెన్ ప్లేస్లో చేసినప్పుడు, ఆ తర్వాత నెక్స్ట్ డే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి చెప్పిన మాట ఏంటంటే, పాస్టర్ గారు, బ్రదర్ గారు, ఇంతకుముందు ఎప్పుడు కూడా విజయనగర్ కాలనీలో ఇంత గొప్పగా గ్రాండ్ క్రిస్మస్ జరగలేదు అన్నారు. సుమారుగా 500 మంది ఆ రోజు క్రిస్మస్ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. చాలా డిసిప్లైన్గా, ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేవు. ఒక పెద్ద స్టేజ్, మంచి సౌండ్ సిస్టమ్, పిల్లలు 2-3 డ్యాన్స్ పాటలు, ఒక మంచి స్కిట్, తర్వాత ద్వారా చక్కటి దైవజనుడిని బయట నుంచి ఇన్వైట్ చేసి ఆ దైవజనుడి ద్వారా వర్తమానము, క్లోజింగ్ ప్రేయర్స్, క్యాండిల్ సర్వీస్, ఒక ప్రాపర్ మేనర్లో అనుకున్న టైంకి దగ్గర కూడా కరెక్ట్గా కాకుండా డిసిప్లైన్గా మన మరి వాలంటరీ టీం కావచ్చు, కొయిర్ వాళ్ళు కావచ్చు, సంఘస్థులు కావచ్చు, బయట వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎంతో చక్కగా పొలైట్గా రిసీవ్ చేసుకొని అందరితో మాట్లాడుతూ చక్కగా వారు మంచి మన సంఘస్థులందరూ కూడా, కొయిర్ వాళ్ళు కావచ్చు, వాలంటరీగా చేస్తున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళు ఒక మంచి యూనిఫామ్ డ్రెస్సులు వేసుకొని ఎంతో ఒక గ్రాండ్ లుక్ తీసుకొచ్చారు ఇక్కడ. తర్వాత రోజు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, చాలామంది చెప్తున్న మాట ఏంటంటే, ఇది వరకు ఎన్నడూ కూడా విజయనగర్ కాలనీలో ఈ రీతిగా జరగలేదు. క్రిస్మస్ కార్యక్రమాలు జరిగినాయి, చిన్నగా జరిగినాయి, కానీ ఇంత భారీ ఎత్తున ఎవరూ కూడా చేయలేదు. నిజంగా ఇది ఫస్ట్ టైం విజయనగర్ కాలనీ చరిత్రలోనే అన్నారు. నేను ప్రభువుని ఎంతగానో స్తుతించాను. అంతగా కార్యక్రమాన్ని ముందుకి కొనసాగిస్తానని నేను అనుకోలేదు, కానీ అది అద్భుత రీతిగా దేవుడే ఆయన ప్రణాళికలో ఉన్నది కాబట్టి ఆయనే ముందుకు తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు మనకి. ఎందుకు అంటే గనక మన యొక్క ప్రవర్తన ఒకరోజు వాళ్ళు చూశారు, మన మాట తీరును చూశారు, మన యొక్క వస్త్ర అలంకరణను చూశారు. అల్లరి చిల్లరగా మనం ఉండము, మరి ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవించము, ఉన్నామా లేమా అన్నట్టుగానే ఉంటూ మరి దేవునికి మహిమకరంగా మనం జీవిస్తూ ఉంటాం. హల్లెలూయా. కాబట్టి అట్టి రీతిగా ఒక మాదిరికరమైన కుటుంబముగా మన కుటుంబం కూడా ఉండాలి, ఒక రోల్ మోడల్గా ఉండాలి అన్నదే నా యొక్క ఉద్దేశం. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థనా పరులుగాను, భయభక్తులు కలిగిన వారుగాను, మాదిరికరమైన వారిగా ఉండాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ కూడా నా 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి మహిమకరంగా మనం జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. రైట్, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవ, గనుడైన మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, మా దేవా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ లైవ్ కార్యక్రమంలో ఎంతమంది అయితే ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని చూస్తూ ఏకీభవిస్తున్నారో, మేము మా చుట్టూ ఉన్న వారికి పరిసర ప్రాంతాల్లో మరి మేము పని చేస్తున్న చోట కావచ్చు, ఉంటున్న చోట కావచ్చు, ప్రయాణిస్తున్న చోట కావచ్చు, మేము ఎక్కడికి వెళ్తే అక్కడ
మా చుట్టూ ఉన్న వారికి మేము మాదిరికరమైన వారిగా ఉండాలి ప్రభువా. అట్టి రీతిగా మమ్మల్ని ఈరోజు అభిషేకించమని అడుగుతున్నాను. అట్టి రీతిగా ఈ రోజు నుంచి మమ్మల్ని దీవించమని అడుగుతున్నాను. ఇప్పటి వరకు మా జీవితాలు ఒక ఎత్తు, ఈ రోజు నుంచి మా జీవితాలు మరి పరిశుద్ధాత్మయందుల నడిపింపులో క్రీస్తుకి మహిమకరంగా, తండ్రి కుమార పరిశుద్ధాత్మకి మహిమకరంగా జీవించే జీవితాలని మాకు దయచేయమని అడుగుతున్నాను. మా మాట తీరు మార్చండి, మా వస్త్ర అలంకరణ మార్చండి, జీవించే వాక్యాన్ని ప్రజల హృదయాల్లో నాటబడి వాక్యానుసారమైన జీవితాలు వారు జీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే భాగ్యాన్ని వారికి దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మానదిన ఆహారం మాకు దయచేయము, మా ఇళ్ల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము, శోధనలోనికి పోనీక దుష్టుల నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని దీవెన మీకు మాకు ఎల్లప్పుడు సదాకాలము రాకడ పర్యంతం వరకు ప్రభు చిత్తమైతే మరలా మనమందరం తిరిగి కలుసుకునేంత వరకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరినీ దేవుడు దీవించును గాక. మీకు చక్కటి ఆరోగ్యము, ఆయుష్ని దేవుడు అనుగ్రహించును గాక. మరి మాదిరికరమైన కుటుంబముగా మన కుటుంబాలు మరల్చుకోవాల్సిందిగా ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తూ, దయతో మరి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే కనుక మాకు తెలియపరచండి. మరి మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాంట్లో సీక్రెట్గా పెట్టుకునేది ఏమి లేదు. ఈరోజు కరోనా గురించి కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే గనక మరి కరోనాకి ఏ భేదము లేదు, కులం, మత, పెద్ద చిన్న అనే భేదం లేదు. మరి ప్రతి ఒక్కరూ కూడా మరి వారి వారి పనుల్లో వారు నిమగ్నమైనప్పుడు వారికి తెలియకుండానే ఏదో ఒక విధంగా అది అటాక్ అవుతున్నది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వచ్చిందని చెప్పేసి ఎక్కడా కూడా డిప్రెస్ అవ్వద్దు. దానికి కావలసినంత మరి మెడిసిన్స్ తీసుకుంటూ చక్కగా మీ యొక్క జీవితాన్ని కొనసాగించాలి. కానీ ఎక్కడ కొంచెం అనుమానము, సిమ్టమ్స్ అనుమానం ఉన్నా కానీ వెంటనే మరి డాక్టర్స్ని సంప్రదించి మరి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. అంతేగాని నెగ్లెక్ట్ చేయొద్దు. హాట్ వాటర్ తాగుతూ ఉండండి. ఉదయం లెగవగానే హాట్ వాటర్ గార్గిలింగ్ చేయండి. సాయంకాలం పడుకునేటప్పుడు కూడా చేయండి. సి విటమిన్ క్యాప్సిల్స్, మల్టీవిటమిన్ మరి క్యాప్సిల్స్ వాడుతూ ఉండండి. చక్కగా మరి అన్ని వాటితో తయారు చేసిన చెక్క, లవంగ వీటితో తయారు చేసిన పౌడర్ని చక్కగా కలుపుకొని అల్లం, వెల్లుల్లి వీటన్నిటిని కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేసుకోవడానికి ఏవేవి అయితే అవసరతలు ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని తద్వారా మీ ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేసుకోండి. మీ ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వైరస్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఉండండి. మాస్క్ లేకుండా బయటకు వెళ్ళొద్దు. ఇంట్లోకి వచ్చినప్పుడు కంపల్సరీ మరి హ్యాండ్ వాష్ చేసుకోండి. బయట ఉన్నప్పుడు కానీ దాన్ని వెంటనే మీ ముఖాలు టచ్ చేయొద్దు. తద్వారా అది మీరు టచ్ చేసిన వస్తువుల్లో నుంచి అది మీరు ముఖం టచ్ చేసినప్పుడు ముఖానికి, ముక్కులోకి, నోట్లోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మాస్క్ లేకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎదుటి వ్యక్తితో ఎవరితో అయినా సరే మాట్లాడేటప్పుడు మాస్క్ వాడండి. మాస్క్ లేకుండా మాత్రం మాట్లాడద్దు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ లైవ్.